పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఓ సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. సమాజంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకే మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఒకవైపు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ కొనసాగుతుంటే కొందరు అక్రమాలకు పాల్పడటంపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయి అన్ని స్థాయిల్లో ఎంతగా పేరుకొని పోయిందో, ఎంతగా జీవితంలో భాగంగా పెనవేసుకుపోయిందో మనందరం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్రధానమంత్రి చర్య తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ కొత్త నోట్లు కొంతమంది దాచిపెట్టి వాటిని సరఫరా చేయడం దొంగతనంగా, బ్యాంకు ఉద్యోగస్తులు కొందరు అవినీతికి పాల్పడడం, ప్రభుత్వ అధికారులు కొన్ని చోట్ల అవినీతికి పాల్పడడం, ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత కాలంగా అలవాటు పడిపోయినారో వాళ్ళ అలవాటును మార్చుకోలేకున్నారు. ఇంత పెద్ద విప్లవం లాంటి చర్య జరుగుతూ ఉంటే కూడా. అందుకని ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే దేశం చాలా ఆర్థికంగా బలహీనపడుతుంది. అలాగే దేశ ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుంది. దేశ ప్రజలు మనం ఏం చేద్దాం, మన కర్మేదేని ఎవరు వచ్చినా ఇంతేలే, పెద్ద మార్పు రాదు అన్నట్టుగా ఇంతకాలం గమ్ముకున్నారు. ఎవరు వచ్చినా అంతే, ఏం కాదు, మనం ఏం చేద్దాం, మన కర్మేది, తప్పదు. ఆ కొంతమందికి లంచం ఇవ్వడం కూడా సరే కానివ్వండి, పనిచేస్తే చాలనే పరిస్థితి కూడా వచ్చింది. అందుకని ఈ పరిస్థితులను గుర్తుంచుకొని మోడీ గారు ఈ విప్లవాత్మకమైన యొక్క సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇది సాధారణ నిర్ణయం కాదు. దీన్ని తీసుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం, ఎంతో నైతికమైన యొక్క స్థాయి ఉండాలి. ఎవరంటే వాళ్ళు తీసుకోలేరు. గతంలో కూడా తీసుకోమని అధికారులు ప్రతిపాదించిన సందర్భాల్లో కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వాలు నిరాకరించాయి, వద్దు, చాలా ప్రమాదం అని. కానీ రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ నల్లధనం, అవినీతిని అరికట్టడం కోసం ఇది మార్గము అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యావత్తు దేశం దీన్ని హర్షిస్తూ ఉంది. ఇప్పుడు కానీ ఈ ఉద్యమం, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక విప్లవం. ఇది కానీ విజయవంతం కాకపోతే నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము, పరిస్థితి మరింత చేజారిపోతుంది అన్నట్టుగా. ఒక మనిషికి ఆరోగ్యం దెబ్బతిని భయంకరమైన వ్యాధి వస్తే ఆ వ్యాధిని నయం చేయడం కోసం అవసరమైతే శస్త్రచికిత్స చేయాలి, సర్జరీ అంటా ఉన్నారు. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తే ఆ క్యాన్సర్కి కీమోథెరపీ అని కూడా చేస్తాం. కొన్ని సందర్భాల్లో రక్త మార్పిడి కూడా చేస్తాం. ఇవన్నీ తీవ్రమైన అంతిమ నిర్ణయాలనే విషయం మనకు తెలుసు. మామూలుగా అందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయరు, అందరికీ సర్జరీ చేయరు, అందరికీ కీమోథెరపీ చేయరు. కీమోథెరపీ అంటే ఈ అవినీతి, నల్లధనం, క్యాన్సర్ వ్యాధిలాగా దేశంలో బాగా వ్యాపించిపోయి ఉన్నాయి.